హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టేలర్ సిరీస్ మెథడ్ మీద. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఎట్ x ఈక్వల్స్ టు 0.2 ఫర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ y డాష్ మైనస్ 2y ఈక్వల్స్ టు 3e పవర్ x y ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 బై యూజింగ్ ద టేలర్ సిరీస్ మెథడ్. ఫస్ట్ గివెన్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే చూడండి, y డాష్ మైనస్ 2y ఈక్వల్స్ టు 3e పవర్ x. ఇప్పుడు dy బై dx ఏంటి ఇందులో, ఈక్వల్స్ టు y డాషే కదా. సో dy బై dx ఈజ్ మైనస్ 2y ఈక్వల్స్ టు 3e పవర్ x. సో dy బై dx ఈక్వల్స్ టు ఏంటి, 3e పవర్ x ప్లస్ 2y. అండ్ క్వశ్చన్లో ఇంకోటి ఇచ్చాడు, y ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అంటే y ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై నాట్. అంటే మనకి స్టార్టింగ్ నేను చెప్పాను, టేలర్ సిరీస్లో మనకి ఫస్ట్ ఎక్స్ నాట్ వాల్యూ వై నాట్ వాల్యూ తెలియాలి. సో క్వశ్చన్లో డైరెక్ట్ మనకి ఎక్స్ నాట్ వై నాట్ వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి, వీ నీడ్ టు ఫైండ్ వై వాల్యూ ఎట్ ఏ ఎక్స్ పాయింట్ దగ్గర. క్వశ్చన్లు ఇచ్చాడు మనకి, ఎక్స్ పాయింట్ ఏంటి 0.2 కదా. సో ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0.2. సో ఎక్స్ ఈక్వల్స్ టు 0.2 అంటే హెచ్ వాల్యూ కూడా 0.2. ఇప్పుడు మనకి ఫార్ములా బై టేలర్ సిరీస్ మెథడ్ y, మనకి ఫార్ములా ఏంటి, yn ఈజ్ ఈక్వల్స్ టు వై నాట్ ప్లస్ yn మైనస్ 1 ప్లస్ yn మైనస్ 1 డాష్ ఇంటూ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ yn మైనస్ 1 డబల్ డాష్ హెచ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ yn మైనస్ 1 త్రిబుల్ డాష్ హెచ్ బై 3 ఫ్యాక్టోరియల్ సో ఆన్. సో ఇదేంటి, ఇప్పుడు ఏంటి మనకి x1కి ఫైండ్ చేయాలి అంటే n ఈక్వల్స్ టు వాల్యూ ఏంటి 1. సో y1 ఈక్వల్స్ టు y ఆఫ్ x1 ఈక్వల్స్ టు n మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0 y నాట్ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ y నాట్ డాష్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ y నాట్ డబల్ డాష్ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ y నాట్ త్రిబుల్ డాష్ ప్లస్ సో ఆన్. సో ఇప్పుడు ఏంటి మనకి y నాట్ డాష్ y నాట్ డబల్ డాష్ y నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ ఫైండ్ చేయాలి. సో మన క్వశ్చన్లో ఆల్రెడీ y డాష్ వాల్యూ ఇచ్చాడు, ఎందుకంటే ఒక్కసారి డిఫరెన్షియేషన్ మన క్వశ్చన్లోనే dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు అని ఇస్తాడు. సో ఇక్కడ మనకి ఏంటి, ఫస్ట్ డిఫరెన్షియేషన్లో ఏమి ఇచ్చాడు, y డాష్ ఈక్వల్స్ టు 3e పవర్ x ప్లస్ 2y ఇచ్చాడు కదా. సో మనకి ఏంటి y డాష్ రావాలి, y డబల్ డాష్, y త్రిబుల్ డాష్, y 4 టైమ్ డాష్, ఎన్నైనా చేయొచ్చు కానీ మనం 3 టర్మ్స్ చేస్తాం, హయ్యర్ టర్మ్స్ని వదిలేస్తాం. సో ఫస్ట్ y డాష్ ఈక్వల్స్ టు 3e పవర్ x ప్లస్ 2y, ఇది క్వశ్చన్లో డైరెక్ట్ ఇచ్చిందే. ఇప్పుడు y నాట్ డాష్ అంటే ఏంటి, y ప్లేస్లో y నాట్ పెట్టుకుంటాం, x ప్లేస్లో x నాట్ పెట్టుకుంటాం. సో 3e పవర్ x నాట్ ప్లస్ 2 ఇంటూ y నాట్. ఇప్పుడు x నాట్ వాల్యూ ఏంటి 0, y నాట్ వాల్యూ ఏంటి 0 కదా. 3 ఇంటూ e పవర్ 0, e పవర్ 0 వాల్యూ 1, 3 ప్లస్ 2 ఇంటూ 0. సో మనకి 3 అంటే మనకి y నాట్ డాష్ వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, y డబల్ డాష్ చేయాలి ఫస్ట్, తర్వాత y నాట్ డబల్ డాష్. సో y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేషన్ అంటే 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ వై డాష్. ఇప్పుడు కామా, ఇప్పుడు చూడండి వై నాట్ డబుల్ డాష్ చేయాలి. వై నాట్ డబుల్ డాష్ అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్, వై ప్లేస్లో వై నాట్. సో 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ నాట్ ప్లస్ 2 ఇంటూ వై నాట్, 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ నాట్ ప్లస్ 2 ఇంటూ వై నాట్ డాష్. సో ఇక్కడ చూడండి 3 ఇంటూ ఈ పవర్ 0 ప్లస్ 2 ఇంటూ వై నాట్ డాష్ వాల్యూ ఏంటి, వై నాట్ డాష్ వాల్యూ పైన దాంట్లో వై నాట్ డాష్ వాల్యూ మనకి 3 వచ్చింది. సో 3 ఇంటూ ఈ పవర్ 0 అంటే 1 అంటే 3 ప్లస్ 3 2 6 అంటే 9. నెక్స్ట్ వై త్రిబుల్ డాష్ అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ ఏంటి, 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఎక్స్తో కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఎట్లనే ఉంటుంది, ప్లస్ 2 ఇంటూ వైతో డిఫరెన్స్ అంటే వై డబల్ డాష్, ఇంకో డాష్ వస్తుంది. సో వై డబల్ డాష్ ఏంటి, వై నాట్ త్రిబుల్ డాష్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ నాట్ ప్లస్ 2 ఇంటూ వై నాట్ డాష్ ఈక్వల్స్ టు ఏంటి 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ నాట్ వాల్యూ ఏంటి ఈ పవర్ 0 ప్లస్ 2 ఇంటూ వై నాట్ డబల్ డాష్ వాల్యూ ఏమి ఇచ్చారు మనకి, వై నాట్ డబల్ డాష్ వాల్యూ మనం పైన దాంట్లో సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 9 వచ్చింది కదా. సో 9 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. 3 ప్లస్ 9 2 18 అంటే వాల్యూ ఎంత 21 వచ్చింది. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y1 ఈక్వల్స్ టు y ఆఫ్ 0.2 ఈక్వల్స్ టు మనకి ఏంటి y నాట్ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ y నాట్ డాష్ ప్లస్ హెచ్ బై 2 ఫ్యాక్టోరియల్ y నాట్ డబుల్ డాష్ ప్లస్ హెచ్ బై
3 ఫ్యాక్టోరియల్ వై నాట్ ట్రిపుల్ డాష్ సో ఆన్. ఇప్పుడు వై నాట్ వాల్యూ ఏంటి మనకి 0 కదా, 0. సో హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్, హెచ్ వాల్యూ ఎంత 0.2, 0.2 బై 1 ఫ్యాక్టోరియల్. వై నాట్ సింగిల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 ప్లస్ హెచ్ వాల్యూ 0.2, ఇది హోల్ స్క్వేర్, ఇది హోల్ క్యూబ్, హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. వై నాట్ డబుల్ డాష్ వాల్యూ ఏమొచ్చింది 9 ప్లస్ 0.2 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. వై ట్రిపుల్ డాష్ వాల్యూ ఏంటి 21 వచ్చింది, 21 ప్లస్ సో ఆన్. ఇప్పుడు ఈ 3 వాల్యూ క్యాన్సిల్ కొట్టండి, హయ్యర్ టర్మ్స్లో వదిలేసినా ఏం కాదు, ఇవన్నీ క్యాన్సిల్ కొట్టండి. మనకి ఆన్సర్ ఏమొచ్చింది 0.808. ఇది ఆన్సర్. ఇది సాల్వ్ చేయాలి. మీ ఏం లేదు, ఫస్ట్ టేలర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ మనకి ఎక్స్ నాట్ వై నాట్ వాల్యూ, మెయిన్గా ఎక్స్ నాట్ వాల్యూ వై నాట్ వాల్యూ ఏంటి, నెక్స్ట్ ఎట్ ఏ ఎక్స్ పాయింట్లో మనం ఫైండ్ చేయమంటుండో చూసి ఆ ఎక్స్ వాల్యూని హెచ్ వాల్యూ అనుకోవాలి. అండ్ ఫార్ములా రాసుకొని మనకి ఇచ్చిన డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ని 3 టైమ్స్, అంటే ఫస్ట్ ఆల్రెడీ డిఫరెన్షియేషన్ ఒకసారి చేసి ఇస్తాడు వాడు, ఇంకోసారి చేయండి, ఇంకోసారి అంటే 3 టైమ్స్ చేయండి డిఫరెన్షియేషన్ చేసి అక్కడ వచ్చిన వాల్యూస్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.